సువార్తల గ్రంథమైన మార్కు సువార్త 14వ అధ్యాయం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చును. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన ఎలాగు పట్టుకొని చంపుదుమా అని ఆలోచించుకొని చూండిరి గాని ప్రజల్లో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి ఆ అత్తరుబుడ్డి పగులుగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి, ఈ అత్తరు ఇలాగ నష్టపరచనేలా, ఈ అత్తరు 300 దేనారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకి ఇవ్వచ్చునని చెప్పి ఆమెను గూర్చి సణుక్కొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నాయడల మంచి కార్యం చేసెను. బేదలు ఎల్లప్పుడూ మీతోనే ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడల్లా వారికి మేలు చేయవచ్చును. నేను ఎల్లప్పుడూ మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల చేతికి ఆయన అప్పగింపవలని వారి యొద్దకు పోగా వారు విని సంతోషించి వారికి ద్రవ్యమిత్తుమని వాగ్దానం చేసిరి గనుక వాడు ఆయనను అప్పగించుటకు తగిన సమయం కనిపెట్టుచూ ఉండెను. పులియని రొట్టెల పండుగలో మొదటి దినమున వారు పస్కా పశువును వధించినప్పుడు ఆయన శిష్యులు, నీవు పస్కాను భుజించుటకు మేమెక్కడికి వెళ్లి సిద్ధపరచవలని కోరుచున్నావని ఆయనను అడుగగా ఆయన, మీరు పట్టణంలోనికి వెళ్ళుడి, అక్కడ నీళ్లకుండా మోయిచున్న ఒక మనుషుడు మీకు ఎదురుపడును. వారి వెంటబోయి వాడు ఎక్కడ ప్రవేశించునో ఆ ఇంటి యజమాని చూచి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడా అని బోధకుడు అడుగుచున్నాడని చెప్పుడి. అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును, అక్కడ మన కొరకు సిద్ధపరచుడని చెప్పి తన శిష్యుల్లో 2 పంపెను. శిష్యులు వెళ్లి పట్టణంలోనికి వచ్చి ఆయన వారితో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన తన 12 మంది శిష్యులతో కూడా వచ్చును. వారు కూర్చుండి భోజనం చేయుచుండగా యేసు, మీలో ఒకడు అనగా నాతో భుజించున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పగా వారు దుఃఖపడి, నేనా అని ఒకరి తర్వాత ఒకడు ఆయన అడగసాగిరి. అందుకు ఆయన 12 మందిలో ఒకడే అనగా నాతో కూడా పాత్రలో చేయి ముంచువాడే, నిజముగా మనుష్య కుమారుడు ఆయనను గూర్చి వ్రాయబడినట్లు పోవుచున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలనెను. వారు భోజనం చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికి ఇచ్చి, మీరు తీసుకొనిడి, ఇది నా శరీరము అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోని త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము, నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, మీరందరూ అభ్యంతరపడెదరు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. అయితే నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళదను అనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా యేసు అతను చూచి, నేటి రాత్రి కోడి 2 మార్లు కుయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. అతడు మరి ఖండితముగా, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పను అనెను. అట్లు వారందరూ అనిరి. వారు గెత్సెమని అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండి అని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాన్ను వెంటబెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణం మరణమగునంతగా దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనెను. మరలా ఆయన వచ్చి వారు నిద్రించుచుండుట చూచి, సీమోను, నీవు నిద్రించున్నావా? ఒక్క గడి అయినను మేలుకొని ఉండలేవా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచూ ఉండిరి, ఏలయనగా వారి కనులు భారముగా ఉండెను. హీనమని పేతురుతో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలనే పలుకుచూ ప్రార్థించెను.
ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచూ ఉండిరి. ఏలయనగా వారి కనులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వవలెనో వారికి తోచలేదు. ఆయన మూడవసారి వచ్చి, మీరు నిద్రపోయి అలసట తీర్చుకునడి, ఇక చాలును, గడియ వచ్చినది. ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళుదము. ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించున్నాడని చెప్పెను. వెంటనే ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మంది శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా వచ్చెను. వానితో కూడా బహుజనులు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి, శాస్త్రుల యొద్ద నుండి, పెద్దల యొద్ద నుండి వచ్చిరి. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొని భద్రంగా కొనిపోవడని వారికి గుర్తు చెప్పి ఉండెను. వాడు వచ్చి వెంటనే ఆయన యొద్దకు పోయి, బోధకుడా అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనగా వారు ఆయన మీద పడి ఆయనను పట్టుకునిరి. దగ్గర నిల్చున్న వారిలో ఒకడు కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగనరికెను. అందుకు యేసు, మీరు బందిపోటు దొంగ మీదకి వచ్చినట్టు కత్తులతోనూ గుదిలతోనూ నన్ను పట్టుకొని వచ్చితిరా? నేను ప్రతిదినము దేవాలయంలో మీ యొద్ద ఉండి బోధించుండగా మీరు నన్ను పట్టుకోలేదు. అయితే లేఖనములు నెరవేరునట్లు ఇలాగూ జరుగుచున్నదని చెప్పెను. అప్పుడు వారందరూ ఆయన్ను విడిచి పారిపోయిరి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళుచుండగా వారు అతన్ని పట్టుకునిరి. అతడు నారబట్ట విడిచి దిగంబరుడే పారిపోయిను. వారు యేసును ప్రధాన యాజకుని యొద్దకు తీసుకొని పోయిరి. ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు అందరూ అతనితో కూడా వచ్చిరి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిట వరకు దూరం నుండి ఆయన వెంటపోయి బంట్రోత్తో కూడా కూర్చుండి మంట యొద్ద చలికాచుకొనుచూ ఉండెను. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపింపవలనని ఆయన మీద సాక్ష్యం వెతికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి సరిపడలేదు. అప్పుడు కొందరు లేచి, చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో చేతి పని కాని మరొక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పిరి. కానీ అలాగైనను వీరి సాక్ష్యం సరిపడలేదు. ప్రధాన యాజకుడు వారి మధ్యను లేచి నిలిచి, ఉత్తరమేమీ చెప్పువా? వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యమేమని యేసును అడిగెను. అయితే ఆయన ఉత్తరమేమీ చెప్పక ఊరుకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మని కుమారుడైన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా యేసు, అవును నేనే. మీరు మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చునుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచుదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకుని, మనకు ఇక సాక్షులతో పని ఏమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా? మీకేం తోచున్నది అని అడుగగా వారందరూ మరణమునకు పాత్రుడని ఆయన మీద నేరస్థాపన చేసిరి. కొందరు ఆయన మీద ఉమ్ము వేసి ఆయన ముఖమునకు ముసుగు వేసి ఆయనను గుద్దుచూ ప్రవచింపమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రోతులను ఆయనను అరచేతులతో కొట్టి పట్టుకొనిరి. పేతురు ముంగిటి క్రింది భాగంలో ఉండగా ప్రధాన యాజకుని పనికత్తుల్లో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుట చూచెను. అతన్ని నిదానించి చూచి, నీవును నజరేయుడగు ఆ యేసుతో కూడా ఉండినవాడవు కావా అనెను. అందుకు అతడు, ఆయన ఎవడో నేను ఎరుగను, నీవు చెప్పినది నాకు బోధపడలేదని చెప్పి నడవలోనికి వెళ్ళెను. అంతటా కోడి కూసెను. ఆ పనికత్తె అతను చూచి, వీడు వారిలో ఒకడైన దగ్గర నిలిచి ఉన్న వారిలో మరలా చెప్పసాగెను. అతడు మరలా నేను కాదనెను. కొంతసేపైన తర్వాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురును చూచి, నిజముగా నీవు వారిలో ఒకడువు, నీవు గలిలయుడువు కాదా అనిరి. అందుకతడు, మీరు చెప్పుచున్న మనుషుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. వెంటనే 2వ మారు కోడి కూసెను గనుక కోడి 2 మార్లు కుయ్యకు మునుపు నీవు నన్ను ఎరుగును అని 3 మారు చెప్పెదవని యేసు తనతో చెప్పిన మాట పేతురు జ్ఞాపకం నాకు తెచ్చుకుని తలపోయిచూ ఏడ్చెను. ఆమేన్.